హై ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువనేరడు, నేను మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుండును. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి ఈ వాగ్దానమును మనం చూసినట్లయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, యెహోషువ తన సేవను ప్రారంభిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులను నడిపించడానికి సిద్ధపడుతున్నప్పుడు మోషే లేడు, అహరోను లేడు, మిరియాము లేడు. అప్పుడు ఆయన మనసులో కలవరం వచ్చింది. ఈ యొక్క జనులు మోషే, అహరోను, మిరియాములు చెప్తేనే వినలేదు, ఇంకా నేను వీరిని ఎలా నడిపించగలను అని. అప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను మోషేకు తోడైనట్టుగా నీకు తోడై ఉంటాను. నువ్వు ఏ స్థలంలో అడుగుపెట్టినా సరే, ఏ రాజులైనా, ఏ శత్రు సమూహములైనా నీకు విరోధముగా లేచినా సరే, ఆ మనుషులు నీ ఎదుట నిలవనేరకుండా నేను నీకు తోడైండి వారిని నీ ఎదుట హతం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ సేవలో, నీ పరిచర్యలో, నీ విశ్వాస యాత్రలో నీకు ఎదురవుతున్న అనారోగ్యమును బట్టి, కీడును బట్టి, మనుషుల మాటలను బట్టి, నిరుత్సాహమును బట్టి, ఒంటరితనమును బట్టి కలవరపడకు, కృంగిపోకు. దేవుడు నీకు తోడైనాడు. ఏ దేవుడైతే మోషేకు తోడుగా ఉండి ఆయన సేవ చేయుటకు బలమునిచ్చాడో, శక్తినిచ్చాడో, తన విశ్వాస యాత్రను సురక్షితంగా ముగించడానికి సహాయం చేశాడో, ఏ దేవుడైతే యెహోషువకు తోడుగా ఉండి ఆయన పరిచర్యను వర్ధిల్లింపజేశాడు, ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండుటకు కృపను చూపించాడో, అదే దేవుడు ఈరోజు నీకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన కూడా నీకు విరోధంగా వస్తున్న ఏ మనుషుని కానీ, ఏ పరిస్థితిని కానీ, ఏ ఒంటరితనమును కానీ, ఏ నిరుత్సాహమును కానీ నీ ఎదుట వర్ధిల్లనీయక దాన్ని నువ్వు జయించినట్లుగా బలమును, జ్ఞానమును, దేవుడు శక్తిని, కృపను ఇచ్చి ఆయన పరిచర్యలోని విశ్వాస యాత్రలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.